ఏంటి వంశీరాడా టిఫిన్ కి? రాత్రి నుంచి ఏమీ తినకుండా పడుకున్నాడు, లేపితే లేవట్లేదు. హాయ్ వంశీ. హాయ్ డాలీ. అరటి పండు కావాలా? రే రాత్రి నుంచి ఏం తెలియదంటగా, టిఫిన్ చేద్దారా? వద్దు, నాకు టిఫిన్ వద్దు. రే అలా ఒట్టి కడుపుతో ఉండకూడదురా, అరటి పండు తిను. వద్దు, నాకు అరటి పండు వద్దు. రే ఖాళీ కడుపుతో ఉంటే గ్యాస్ ఫామ్ అవుతుంది నాన్న, ఈ అరటి పండు తిను. వద్దు, నాకు అరటి పండు వద్దు. రే అరటి పండు తినడానికేంట్రా? వద్దు, నాకు అరటి పండు వద్దు, నా దగ్గర తీసుకురాకు. నాకు వద్దు, వద్దు, అరటి పండు వద్దు. త్వరగా రెడీయో, మమ్మీ నేను ఊరెళ్తున్నాం. నేను అత్తయ్య ఇంట్లో డ్రాప్ చేసి వెళ్తాం. మన బర్త్డే నుంచి ఇడేదో తేడాగా ఉన్నాడు. హాయ్ బాబు గారు, హౌ ఆర్ యూ? రండి బాబు గారు రండి. మీరెలా ఉన్నారు? బాగున్నా వదినా. ఎరా వంశీ, నువ్వెలా హాయ్ ఉన్నావు? మావయ్య. రండి బాబు గారు రండి, కూర్చుందాం. లేదు బావా, ట్రైన్ కి టైం అవుతుంది, మేము బయలుదేరాలి. ఏ నాయనా మొత్తం మీద ఇలా అయినా మా ఇంటికి వచ్చావుగా. అవును బావా, ట్రిప్ ఎన్నాళ్ళు? ఓ 10 రోజులు ఉంటుంది బావా. అవును, నిషా ఏది? అది రాత్రి వచ్చింది వదిన హాస్టల్ నుంచి. హాయ్ మావయ్య. హాయ్ అత్తయ్య. మనిద్దరం డాక్టర్ ఆట ఆడుకుందామా? ఓకే. 1 minute లో నీకెన్ని హార్ట్ బీట్స్ ఉన్నాయో నేను చెక్ చేస్తాను. ఇప్పుడు నువ్వు నాకు చెక్ చేయి. ఏమ్మా, కాలేజీకి హాలిడేస్ ఇచ్చేసారా? అవునత్తయ్య. దీనికి సెలవులున్నప్పుడేమో నీకు కాలేజ్ ఉంటుంది, నీకు సెలవులున్నప్పుడేమో దీనికి కాలేజ్ ఉంటుంది. మీరిద్దరూ ఒకరినొకరు చూసుకొని ఓ 4-5 ఏళ్ళు అయింటుందా? అమ్మగారు, టిఫిన్ టేబుల్ మీద పెట్టేయమంటారా? పెడదులేగా నాగు, వంశీ బాబుకి ఏం కావాలో కనుక్కుందాం. గుర్తున్నాడా? వంశీబాబు ఎందుకు గుర్తులేడు? చిన్నప్పుడు నేను స్నానం చేయిస్తే గానీ ఊరుకునేవాడు కాదు. ఏం బాబు, ఇప్పటికైనా స్నానం నువ్వు చేస్తున్నావా, ఎవరైనా చేయిస్తున్నారా? మమ్మీ మమ్మీ, ఏంట్రా? నా డ్రాయర్ ఒక్కడు కూడా కనిపించట్లేదు. బట్టలన్నీ వాషింగ్ మిషన్ లో వేశాను, సాయంత్రానికి ఆరుతాయి. ఒక్క డ్రాయర్ కూడా లేదు. మరి ఇప్పుడు ఏం వేసుకోవాలి? పోనీ నా డ్రాయర్ వేసుకోరా, కొంచెం లూజ్ గా ఉంటుంది. పైకి లాగి మడత పెట్టి మొలతాడుతో టైట్ చేస్తే జారకుండా ఉంటుంది. ఓకేనా? ఏంటి కామెడీయా? సీరియస్ రా, నాకా ఇవాళ ఆఫీస్ లేదు, సో డ్రాయర్ తో పెద్ద పనేమి లేదు. అంతగా కావాలనుకుంటే నీ డ్రాయర్ ఎండిన తర్వాత ఒకటి వాడుకుంటాలే. అమ్మగారు, ఇస్త్రీ బట్టలు. రాంబాబు, అందులో నా బట్టలు ఏమైనా ఉన్నాయా? ఒక షర్ట్ ఒక ప్యాంట్ ఉంది బాబు గారు. బాబు గారు, చిన్న పొరపాటు జరిపోయింది బాబు గారు. ఏమైంది? ప్యాంట్ చెప్పి కాలిపోయింది బాబు గారు. కాలిపోయిందా? ఎలా? మా ఆవిడ ఇస్త్రీ పెట్టి ప్యాంట్ మీద పెట్టి ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టేసరికి కాలిపోయింది బాబు గారు. అసలే ఉన్న బట్టలని అమ్మేమో ఉతికేసింది. ఉన్న ఒక్క ప్యాంటుకి నువ్వు జేబు కాల్చేసావు. ఛీ! 4 కొట్టిన ధైర్యం తేజుగాడిలో 6 కొట్టాలన్న ఆశను పెంచింది. డ్రాయర్ లేని తేజు జేబు లేని ప్యాంటు వేసుకుని 6 కొట్టడానికి నీలిమ దగ్గరికి బయలుదేరాడు. హాయ్ తేజు. హాయ్ ఆంటీ. మీ బ్యాక్ ఎలా ఉందా ఆంటీ? నువ్విచ్చిన ట్రీట్మెంట్ కూడా బాగా పనిచేసింది. థ్యాంక్ యూ. ఆంటీ, నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా ఆంటీ? ఏంటి తేజు? మీరు ఒక్కరే ఉంటున్నారు కదా, మీకేం లోన్లీగా అనిపించట్లేదా? అలవాటైపోయింది. మీరేం లోన్లీగా ఫీల్ అవుతాంటీ, మీకు నేను ఉన్నాను. మీకేం కావాలన్నా నేను చేసి పెడతాను. ఐ నో, థ్యాంక్ యూ. ఇవాళ పూరి విత్ స్వీట్ పొటాటో కర్రీ చేద్దాం. అక్కడ స్వీట్ పొటాటోస్ ఉన్నాయి, అవి కుక్కర్ లో పెట్టి పిండి కలుపుతూ ఉండు, నేను వచ్చేస్తాను. సరే ఆంటీ. చిలకడ దుంపలు కుక్కర్ లో వేసేసావా? వేసేసానంటీ. గ్యాస్ ఆన్ చేయలేదు? మీరు చెప్పలేదు కదా ఆంటీ. యువర్ సో ఫన్నీ.
కుక్కర్ విజిల్ ఎక్కడా? అరే నా పాకెట్ లో ఉందా ఆంటీ? నువ్వు ఉండు, నేను తీసుకుంటాను. విసిల్ ఈ జేబులో ఉందా ఆంటీ? ప్లీజ్ వెళ్ళిపో. సారీ ఆంటీ, ఇస్త్రీ వాడు జేబు కాల్ చేశాడు. ఇంకెప్పుడు రాకో. ఏంటి బెడ్ మీద దిళ్లు తగ్గినాయి? మీరు దిళ్ళు అడ్డం పెడితే ఊరుకునేది లేదు. అడ్డం కాదే, భుజం కింద దిండు లేకపోతే నిద్ర పట్టదు. కథలు చెప్పకండి, కావాలంటే ఆ భుజం కింద నేనుంటాను. పక్క గదిలో పెళ్లిడికి వచ్చిన కూతురుని పెట్టుకుని కొత్త పెళ్లి కూతురులాగా నీకీ కోరికలేంటే? అది పెళ్లిడికి వచ్చింది సరే, మనకు పెళ్ళైందనే విషయం గుర్తుందా మీకు? దిళ్లు నువ్వు తెస్తావా, నన్ను తెచ్చుకోమంటావా? ఛే! హాయ్. హాయ్, ఏం చేస్తున్నావు? నథింగ్, గెటింగ్ ఇన్ టు బెడ్. నువ్వేం చేస్తున్నావ్? ఎక్సర్సైజ్. ఎక్సర్సైజా ఈ టైంలో? తిన్నది అరగట్లేదా? నేను కూడా ఒకప్పుడు జిమ్ కి వెళ్ళేదాన్ని, ఇప్పుడు మానేశాను. జిమ్ లో ఏం చేసేదానివి? కార్డియో, కొంచెం వెయిట్స్, పుషప్స్. పుషప్స్ చేస్తావా? ఏది చూపించు. ఓకే వెయిట్. ఇప్పుడే భోంచేశాను, నొప్పెడుతోంది. సరే నేను ఒకటి చేస్తాను, నువ్వు చేయగలవేమో చూద్దాం. ఏంటది? ఏది ఇది చేయి చూద్దాం. ఓకే ఐ ట్రై. ట్రై చేయి, కారు వాల్కి టచ్ చేయాలా చేయి. ట్రై చేయి, ట్రై చేయి. నో 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 నో, యు లిటిల్ రాస్కల్. కలిసినప్పుడు కొడతాను నిన్ను. ఓ షిట్, బాయ్. ఓకే బాయ్. నువ్వు ఇంకా పడుకోలేదా? గుడ్. నీకు ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలి. ఏంటి నాన్న అది? సేఫ్టీ అండ్ ప్రికాషనరీ ప్రొసీజర్స్ గురించి రా. నానా, ఇది కంపల్సరీ సబ్జెక్ట్ రా, శ్రద్ధగా విను. ఇదేంటో తెలుసా? తెలుసు, కాండం. ఆ, ఇది ఎంత అవసరం అంటే వర్షంలో గొడుగులాగా, బైక్ తోలేటప్పుడు హెల్మెట్ లాగా, స్విమ్మింగ్ చేసేటప్పుడు లైఫ్ జాకెట్ లాగా. వావ్, ఇది ఎలా వాడాలంటే అంతేగా? అంతేగా. బాగా రీసెర్చ్ చేసావరా? ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. గర్ల్ ఫ్రెండ్స్ ఆర్ ఇంపార్టెంట్, బట్ డోంట్ గెట్ దెమ్ ప్రెగ్నెంట్. గుర్తుంచుకో. ఇక్కడ రవి అంటే నేనే. మీ ఆర్డర్. Hey, come in. Hi, what's up? మీ పేరెంట్స్ బయటికి వెళ్ళిపోయారు. అది చెప్పడానికి వచ్చావా? నో, మళ్ళీ ఎప్పుడు వస్తారు? సాయంత్రం. ఎందుకు?
ఏమీ లేదు. ఐఎమ్ సారీ అబౌట్ లాస్ట్ నైట్. అరే ఇట్స్ ఓకే యార్. కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? వాట్? నిన్ను ఒకసారి పట్టుకోవచ్చా? అన్ని అడిగే చేస్తావా? కెన్ ఐ కిస్ యూ? నీకేం చెయ్యాలో తెలుసా? నీకు తెలీదా? స్టూపిడ్. ఐఎమ్ ఎ వర్జిన్. ఓకే, యూ? ఐఎమ్ ఆల్సో అ వర్జిన్. Stop. Did you bring any protection? I don't want to get pregnant. యా, తెచ్చాను. ఇది నీకు, ఇది నాకు.